బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ 72 రాష్ట్రం, 73 రాష్ట్రం, 69 జిల్లా, కాన్స్టిట్యున్సీ కూడా 69. ఇక్కడ బీసీ హాస్టల్స్ బాగాలేవు. డైరెక్టర్ ఉన్నాడా? గవర్నర్ ప్రోగ్రాం ఇచ్చారు, కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఇది కూడా ఒకసారి ఆయన మాట్లాడమని. రెండోది ఇసుక. ఇసుకలో మీరు చూస్తే మొత్తం 70% రాష్ట్రంలో ఉంటే 64% జిల్లా, కాన్స్టిట్యున్సీ 66%. మైనింగ్ డైరెక్టర్ రా మీకోసం నేను చూస్తాను రామ్మ. రండి. ఏంటి సరిగా లేదు ఇసుక సరిగా లేదు. 6% డిఫరెన్స్ ఉంది. వై? అది కూడా కరెక్ట్ కాదు. నాకు 6% కూడా రాకూడదు. కలెక్టర్కి ఆమె ఆర్డర్ చేస్తున్నా, ఇసుక నేను ఫ్రీగా ఇమ్మన్నాను. వీఆర్ లూజింగ్ హెవీలీ. ఒకటి అడుగుతున్నా, మీరు ఏ రీచ్కైనా వెళ్ళి మీరు సొంతంగా మీ ట్రాక్టర్లో తీసుకుపోతానంటే ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తున్నారా? ఎక్కడా? నేను ఐఎమ్ వెరీ క్లియర్. అక్కడ జరిగితే మాత్రం నీ ఉద్యోగం పోయిందా? నేను ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడు ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగకూడదు. కలెక్టర్ కూడా చెప్తున్నా, ఏ ఒక్కరూ అడ్డుపడకూడదు. ఇసుక అనేది స్వేచ్ఛగా తీసుకుపోయి మీకు అవసరమైన కొద్దికి మీరు వాడుకోవచ్చు. వేరే రాష్ట్రాలకు పంపడానికి వీలు లేదు, స్మగ్లింగ్ చేయడానికి వీలు లేదు. కానీ మీరు రాలేకపోతే అక్కడ మాత్రం ఒక వ్యక్తికి ఇచ్చి ఎంత ఖర్చు అయితే ఎంత పెట్టమన్నాం అది కూడా ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేసుకోండి. నేను ఈరోజు 1,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం పోగొట్టుకుని రైతులకు ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక ఎన్డీఏ విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బీ క్లియర్. ఎక్కడ తీసుకుపోమన్నా ఫ్రీగా తీసుకుపోమనండి. మీ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘిస్తే రెగ్యులేట్ చేయండి తప్ప మీరు లేనిపోని చేయొద్దండి. యూరియా అవైలబిలిటీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేనిట్టున్నాడు. 65% రాష్ట్రం ఉంటే జిల్లా 62, తాడిపత్రి 61 తగ్గింది. బీ కేర్ఫుల్. అంగన్వాడీ 6-36 నెలలు, ఇది 80% రాష్ట్రం ఉంటే మీ దగ్గర 74, నియోజకవర్గం 75. మీ వాళ్ళు సరిగా పనిచేయడం లేదు. బీ క్లియర్. మీరు స్ట్రీమ్లైన్ చేసుకోండి, సమర్థత చూపించాలి మీరు. అదే సమయంలో ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా, ఇది కూడా మీ దగ్గర తక్కువ ఉంది. లాక్టేటింగ్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్ రాష్ట్రం అంతా 80% ఉంటే మీది 73, ఇక్కడ మాత్రం 74. ఏపీ ఎస్ఆర్టీసీ సర్వీసెస్ రాష్ట్రంలో 53%, 53.77, మీ దగ్గర 47, 45. బస్ సర్వీసులు కూడా బాగాలేవు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఉన్నాడా? రమ్మా. ఏంటమ్మా చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. నమస్తే సార్. మీ బస్సులు కూడా, బస్ సర్వీసులు కూడా కొంచెం వీక్గా ఉన్నాయి. బస్సుల్లో సర్వీస్ అన్నమాట, కండక్టర్ల ప్రవర్తన కానీ అవన్నీ కూడా కొంచెం టైంకి రావడం కానీ, పంక్చువాలిటీ కానీ ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని మీరు స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. 6-7% ఉన్నాయి, అవి కూడా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. అదే సమయంలో ఇరిగేషన్ కూడా రాష్ట్రం అంతా 60% ఉంటే అనంతపూర్ 47, ఇక్కడ కూడా 47 ఉంది. ఎంత చేసినా ఇంకా లోటు ఉంది. దీన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఇరిగేషన్ మీద శ్రద్ధ ఎక్కువగా ఉంది, దానికోసం అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఆఫీసర్స్ ఉన్నారా? ఇరిగేషన్ ఇక్కడ లేరు. నువ్వేనా? ఇట్రండి.
ముందుకు రండి. ఏంటి చెప్పండి. మీ దగ్గర ఇరిగేషన్ కూడా ఇంకా కొంచెం ఎడ్యుకేట్ చేయడం, ప్రజల్ని భాగస్వాములు చేయడం, కొంచెం యాక్టివ్ కావాలి. నేను మైనర్ ఇరిగేషన్ సంబంధం సార్. మేము యాక్టివేట్ చేస్తాం సార్. WA% అంతా యాక్టివేట్ చేసి వచ్చే నీళ్ళను పొదుపుగా వాడుకోవడం అలవాటు చేస్తున్నాం సార్. అలవాటు చేసావు, కానీ ఇప్పుడు నీకు రేటింగ్ అలా జిల్లాలో నీ రేటింగ్ 47, అంటే రాష్ట్రంలో 60. అది అంతా మేజర్ ఉంటుంది సార్. మేజర్ మైనర్ అన్ని ఇద్దరు ఉన్నారు కదా. నాకు ఇరిగేషన్ ఒకటే. మీరు సెగ్రిగేట్ చేసేసుకొని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవద్దండి. కూర్చొని వర్కౌట్ చేయండి, ఇద్దరు కలిసి వర్కౌట్ చేయండి. సరే. మీరు కూడా స్ట్రీమ్ లైన్ చేసుకోండి ఇరిగేషన్ని. అదే సమయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా PCB ఉన్నారు ఇక్కడ. ఇది కూడా కొంచెం బాగా తక్కువ ఉంది, 6% తక్కువ ఉంది. ఆ పర్మిషన్లు ఇవ్వడం కానీ అందులో ప్రాబ్లం కనబడుస్తూ ఉంది. ఇంకొక పక్క శాప్ కూడా తక్కువ ఉంది. స్పోర్ట్స్ ఇది కూడా బాగా లో ఉంది. స్టేట్ అంతా అట్లే ఉంది, ఇక్కడ అట్లే ఉంది. ఈరోజు నేను ఇక్కడ చదివినప్పుడు మీరు చూశారు, కొంతమంది బాగా పనిచేస్తున్నారు, మంచిగా సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరినీ మీరు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎవరైతే బాగా చేశారో వాళ్ళు ప్రోత్సహిద్దాం. ఇంకొక పక్కన కొంతమంది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. కారణాలు ఏమైనా కావచ్చు. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఒక క్లాసిఫికేషన్ కూడా తీసుకొచ్చాను. కొంతమంది సూపర్ అచీవర్స్, కొంతమంది అచీవర్స్, కొంతమంది పర్ఫార్మర్స్, కొంతమంది లర్నర్స్. వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి 4 కేటగిరీ చేసి మీకు ఎప్పుడెప్పుడు పంపిస్తాం. మీరు కూడా ఇప్పటి నుంచి, నేను కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ 4 కేటగరైజేషన్లోనే పిలుస్తాను. పిలిచినప్పుడు మీరు కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తగా పనిచేసి మనం అందరం కలిసి ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దాం. ప్రజలకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మీలో కూడా మార్పు రావాలి. అధికారి పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం కంటే బాగా చేస్తే బాగా చేశారని చెప్పండి, బాగా చేయలేకపోతే బాగా చేయలేదని చెప్పండి. నేను మీకు అండగా ఉండే బాధ్యత నాది. నేను ఎన్నికల కంటే ముందు చూశాను. నేను ఎప్పటికప్పుడు ప్రజల్ని IVRS అడిగేవాడిని, అదే మరి అభిప్రాయ సేకరణ చేసేవాడిని. అది చేసి సీట్లు కూడా కరెక్ట్గా ఇచ్చేవాడిని. దానివల్ల మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు రానంత మెజారిటీలు వచ్చాయి. 100కి 94 మంది ఎవరిని పెట్టినా గెలిపించారంటే దానికి కారణం అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మీ అభిప్రాయ సేకరణే కారణం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మీలో అలాంటి మార్పు రావాలి. ఎవరు మీకు సహకరిస్తారు, ఎవరు బాగా పనిచేస్తారో వాళ్ళు బాగా పనిచేశారని చెప్పండి. రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే అధికార యంత్రాంగం కావచ్చు. అదే మరిగా అపోజిషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రానికి విద్వేషం చేస్తూ మనకు నష్టం చేసే వాళ్ళని సహకరిస్తే మనకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఈరోజు మీరు చూస్తున్నారు, నేను ఊరూరు తిరిగి ఒక విశ్వాసాన్ని కల్పించి, ఒక నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తెస్తే బెదిరించే పరిస్థితి. ఇవన్నీ పోవాలి. మనం ఆనందంగా ఉండాలి. సమాజం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే కొన్ని సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా నీటి సమస్య ఉంది. కొన్ని దశాబ్దాలుగా కరెంటు విషయంలో అస్తవ్యస్తం చేశారు. ఈరోజు అలాంటివన్నీ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా కొంత టైం పడుతుంది, కానీ ఒకటే నేను మీకు చెప్తున్నా, సమర్థవంతమైన పాలన ఇస్తాం, జవాబుదారీ పాలన ఇస్తాం, మీకు అందుబాటులో ఉంటాం. రాష్ట్రమే నాకు కుటుంబం. ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, మీకు అన్ని విధాల అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పటికే సూపర్ 6
డబ్బులు లేకపోయినా ఎప్పటికప్పుడు మీకు సూపర్ 6 కూడా టైం ప్రకారం ప్రొవైడ్ చేస్తున్నామంటే డబ్బులుండి కాదు, ఆదాయం ఒకటేసారి పెరగదు. నేను ఇప్పుడు పెట్టుబడులు పెడితే ఈ పెట్టుబడుల వల్ల మన రాష్ట్ర ఆదాయం పెరగడానికి కొంత సమయం తీసుకుంటుంది. అయినా కూడా ఒక పక్క మాట నిలబెట్టుకుంటూ, ఒక పక్క ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేస్తూ, ఒకప్పుడు ఉద్యోగస్తులు కూడా జీతాలు 2 నెలలకు 3 నెలలకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళకి నెలకు కరెక్ట్గా వాళ్ళకు కూడా ఇవ్వడం, మొన్నే పిఎఫ్ కానీ అవన్నీ కూడా బకాయిలన్నీ చెల్లించడం, వాళ్ళని కూడా అన్ని విధాలు వాళ్ళు కూడా మన కోసం పనిచేస్తారు కాబట్టి వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సింది మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ని మీరు వాడుకోవాలి. అది వాడుకోండి, మీకు అండగా నేనుంటా. రాబోయే రోజుల్లో ఎవరైనా టైప్ చేయడం తెలియకపోయినా బటన్ నొక్కి మీ సమస్య చెప్తే, మీరు చెప్పిన సమస్య జినైన్ అయితే ఆ పని చేసి మీకు చెప్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగు తల్లి. ఏ ఏ పోలీస్ పోలీస్ ఏ పోలీస్ అతను రమ్మనండి, అతను రమ్మనే, ఏ రమ్మనండి రమ్మను.